మరోసారి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి నిర్మాణ పునఃప్రారంభ సభను నిర్వహించారు. ఆ సభలో ఆకాశమే హద్దుగా నాయకులు ఒకరినొకరు పొగుడుకున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు గతాన్ని మరిచిపోయి ప్రధాని మోదీని పొగిడిన తీరు కూటమి పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. నేతల ప్రసంగాలన్నింటినీ చూస్తే అన్నింటి సారాంశం ప్రజలను మభ్యపెట్టడమే తప్ప వాటిలో చిత్తశుద్ధి లేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి పునఃప్రారంభ సందర్భంగా అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన తొలినాళ్లలో అందరికీ నరేంద్ర మోడీ అంటే బాగా గౌరవం ఉండేది. కాలం గడిచే కొద్దీ ఆయనలో రాజనీతిజ్ఞుడి బదులు ఫక్తు రాజకీయవేత్త కనిపిస్తున్నారు. సొంత అవసరాల కోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోడీకి పెద్ద తేడా లేదేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. అమరావతి పనుల పునఃప్రారంభానికి మోడీ ఏపీకి వచ్చిన సందర్భంలో జరిగిన సభ, ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల స్పీచ్లు గమనిస్తే ప్రజలను మభ్యపెట్టడానికి ఒకరికొకరు పోటీ పడినట్లు అనిపిస్తుంది. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఒక విధంగా తండ్రి పాత్రలో ఉన్నట్లు లెక్క. కుటుంబంలోని పిల్లలు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే తండ్రి ఏ రకంగా మందలిస్తారో అదే రీతిలో మోడీ కూడా రాష్ట్రాల్లో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపి అలా చేయవద్దని చెప్పాలి. కానీ దురదృష్టవశాత్తు అందుకు విరుద్ధంగా ఆయన కూడా అల్లరి చేసే పిల్లాడిని గారాబం చేసినట్లుగా వ్యవహరిస్తున్నారన్న సందేహం వస్తుంది. ఏపీలో ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపన జరిగిన అమరావతిలో, అందులోనూ తానే గతంలో ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి మళ్ళీ వచ్చి అదేమీ తప్పు కాదన్నట్లు ఉపన్యసించి వెళ్ళారు. దేశంలో కొత్తగా వచ్చిన రాష్ట్రాల్లో ఏర్పడిన రాజధానుల్లో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది, ఎన్ని వేల ఎకరాల భూమి ఆ రాష్ట్రాలు సేకరించాయన్న సమాచారం ఆయన వద్ద ఉండాలి. ఏపీ తప్ప మిగిలిన కొత్త రాష్ట్రాల్లో ఎక్కడ 1,00,000 ఎకరాల భూమి సమీకరించలేదు. ఆ రాష్ట్రాల్లో నేతలు తామే నగరాలు నిర్మిస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చలేదు. కానీ ఏపీలో మాత్రం తొలుత 53,000 ఎకరాలు సిద్ధం చేసుకుని తిరిగి ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే వారిని మోడీ వారించనవసరం లేదా? అసలు ఇంత భూమి తీసుకుని ఏం చేస్తారు? 3 పంటలు పండే పచ్చడి పొలాలను ఎందుకు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు అని అడగాలా లేదా? తెలంగాణలో 400 ఎకరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో అభివృద్ధి పనులు చేపట్టాలని తలపెడితే పర్యావరణం దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఆయన 1,00,000 ఎకరాల్లో పర్యావరణ విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా. అలా చేయకపోగా తగుదనమ్మా అంటూ ఆ పర్యావరణ విధ్వంసంలో తాను కూడా భాగస్వామి అవ్వడం మోడీ ప్రత్యేకత అనుకోవాలి. ఇదే అమరావతికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఏ స్థాయిలో మోడీ విమర్శించారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి కోసమే పథకాలను తయారు చేస్తున్నారని, రాజధాని నుంచి అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోడీ ఇప్పుడు చంద్రబాబు గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకోవడం అవకాశవాదం అవ్వదా? చంద్రబాబును యూటర్న్ బాబని, పోలవరం, అమరావతిలను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని గతంలో ధ్వజమెత్తిన మోడీ ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందని అంటున్నారు. మరి ఏ పెద్ద ప్రాజెక్టు పూర్తి చేశారో ఆయనకే తెలియాలి. మోడీ కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా ఓవరాల్గా చూస్తే. ప్రస్తుతం 1,00,000 కోట్లు వ్యయం చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు. అదంతా రుణం అంటే అమరావతిని అప్పులు చెప్పగా మార్చుతున్నారన్నమాట. అమరావతి సభలో ఒక్క నయా పైసా కూడా కొత్తగా ఇస్తున్నట్లు మోడీ చెప్పలేదు. ఇదంతా అయ్యే పని కాదని, 1,00,000 కోట్ల రూపాయల అప్పు భారం ఏపీ ప్రజలపై పడుతుందని తెలిసి కూడా మోడీ మాట మాత్రం కూడా హెచ్చరించకపోవడం దారుణంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా చిన్న చిన్న రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేసి అవేదో చాలా పెద్ద పనులు అన్నట్లుగా పిక్చరిచ్చే యత్నం జరిగినట్లు అనిపిస్తుంది. మండుటెండలో లక్షల సంఖ్యలో జనాన్ని బలవంతంగా అధికార యంత్రాంగం ద్వారా తరలించి 100 కోట్లు ఖర్చు చేయడం మినహా ఏం ప్రయోజనం జరిగిందన్నది ప్రశ్నగా ఉంది. సూపర్ 6 హామీల అమల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న నిరసనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి గనక మోడీ కూడా ఒక పాత్ర పోషించారనుకోవాలి. చంద్రబాబు తన ప్రసంగంలో మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఒకప్పుడు మోడీ అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే మోడీ ప్రపంచంలోనే పవర్ఫుల్ నేత అని, 2047 నాటికి వికసిత్ భారత్ ఆయన వల్లే సాధ్యమని చెబుతున్నారు. 2047 నాటికి మోడీకి 96 ఏళ్ళు వస్తాయి. అప్పటి వరకు ఆయనే దేశానికి సారథ్యం వహించడం సాధ్యమేనా అని ఎవరు అడుగుతారు?
పోనీ ఇంతగా పొగిడితే పొగిడారులే, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇతర హామీల విషయంలో మోడీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారేమోలే అని ఆశించిన వారికి మాత్రం ఆశాభంగమే ఎదురైంది. ఏ ప్రభుత్వమైనా ఏడాదికి ఒక ప్రాజెక్టుకు 5,000 నుంచి 10,000 కోట్లు వేయించేయగలిగితే గొప్ప. కానీ ఏడాదికి 33,000 కోట్ల చొప్పున 3 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామనడం అంటే అందులో మతలబు ఉన్నట్లే కదా. ఆయా పనుల రేట్లు డబుల్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేస్తారేమో తెలియదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిపై ఏ విమర్శలు చేసింది మర్చిపోయి మాట్లాడారు. పనిలో పని చంద్రబాబును గొప్పగా పొగిడి మార్కులు తెచ్చుకున్నారు. లోకేష్ అయితే విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరిమేశారని చెప్పి నవ్వుల పాలయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాత్రికి రాత్రి చంద్రబాబు విజయవాడ వెళ్ళిపోయిన సంగతిని సోషల్ మీడియాలో విస్తారంగా గుర్తు చేసుకుంటున్నారు. ఏతావాత చెప్పవచ్చేది ఏమిటంటే, అమరావతి పనుల పునఃప్రారంభ సభ నిర్వహణకు పబ్లిసిటీకి 100 కోట్లు ఖర్చయినా ఆ మందమైన ఏపీ ప్రజలకు మేలు జరగలేదన్న భావన కలుగుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్కు మోడీ నుంచి ఒక చాక్లెట్ లభించింది. ఆయనకు అదే మంచి లడ్డు అనుకోవాలి.